విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్స్ సమ్మర్ క్యాంప్. వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని వినియోగించుకునే విధంగా విశాఖపట్నం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్స్ సమ్మర్ క్యాంప్ 2024 పేరిట అతిపెద్ద వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఇంతవరకు చూడని విధంగా పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరంలో అవుట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్, కళలు, సంస్కృతికి సంబంధించిన పలు అంశాలు, వివిధ సాహస క్రీడలు, సరదాగా ఆడే క్రీడలు తదితరాలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 29న ప్రారంభించిన అతిపెద్ద వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించే క్రీడలు, సృజనాత్మకత, కళలపై దృష్టి సారించేలా ప్రోత్సహించడానికి అనుభవజ్ఞులైన కోచ్లు అందుబాటులో ఉండి సహకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. 5 సంవత్సరాల నుంచి 16 ఏళ్ల విద్యార్థులను ఎంతగానో అలరించే శిక్షణా శిబిరంలో ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 3 వారాల పాటు స్విమ్మింగ్ క్యాంపు కూడా ఉంటుందని విశాఖవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు విశాఖపట్నంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ అండ్ స్విమ్మింగ్ సమ్మర్ క్యాంప్ లాంచ్ చేయడం జరిగింది. 24 డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ మనం ఇక్కడ అవుట్డోర్, ఇండోర్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అని డిఫరెంట్ కేటగిరీస్లో మనం గేమ్స్ అండ్ అన్ని ప్లాన్ చేసామండి. ఈరోజు మార్నింగ్ 7 o'clockకి మన క్యాంప్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ 1000 మంది పిల్లలకన్నా ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి కిడ్కి కూడా వాళ్ళ ఫేవరెట్ స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనం చాలా సక్సెస్ఫుల్గా క్యాంప్ని మనం కండక్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 750 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ గేమ్స్ ఆడుకొని దే హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైం. అందులో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ మంది గేమ్స్ అకాడమీస్లో జాయిన్ అయ్యారు మా దగ్గరే. ఇక్కడ క్రికెట్ అకాడమీ, బాస్కెట్బాల్, వాలీబాల్, డ్యాన్స్, మ్యూజిక్ ఇలా చాలా రకాల అకాడమీస్ ఉన్నాయి. లైక్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కూడా ఉన్నాయి. ఈ ఇయర్ కూడా మనం 2024లో ఈ సమ్మర్ క్యాంప్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో లాంచ్ చేయడం జరిగింది. అవుట్డోర్ యాక్టివిటీస్లో 9 యాక్టివిటీస్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటివి. ఇండోర్లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ లాంటివి ఒక 7 యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. ఇంకా డ్యాన్స్, మ్యూజిక్ వీటిల్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత పిల్లలు వాళ్ళ ప్యాషన్ వాళ్ళు డిస్కవర్ చేసుకొని వాళ్ళకి ఏది ఫేవరెట్ స్పోర్ట్ అనుకుంటారో ఆ ఫేవరెట్ స్పోర్ట్లోని వాళ్ళ అకాడమీ జాయిన్ అయ్యి వాళ్ళ కెరీర్ని కూడా పర్సూ చేసుకునే ఆప్షన్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో బిహైండ్ దిస్ సమ్మర్ క్యాంప్. ఐ హోప్ కిడ్స్ అందరూ కూడా చాలా బాగా ఈ ఫెసిలిటీని యూస్ చేసుకొని ఇంకా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్యాంప్ మొత్తం మీకు 6 weeks జరుగుతుందండి. ప్రతి 3 weeksకి ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఎవ్రీ మండే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఈరోజు 29th ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అలాగే 6th May ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 13th May ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ 20th May లాస్ట్ బ్యాచ్ అండి. ఎవరైనా సరే సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ డేట్స్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. ప్రతి వీక్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవడం వల్ల వాళ్ళు ఏది మిస్ అవ్వరు. ఎవ్రీ వీక్ ఒక అవుట్డోర్ గేమ్ కానీ, ఒక ఇండోర్ గేమ్ కానీ, ఒక ఆర్ట్స్ అండ్ కల్చర్ నేర్పిస్తాం కాబట్టి ఎవరు కూడా మధ్యలో జాయిన్ అయ్యామన్న ఫీలింగే ఉండదు. కంపల్సరీ ప్రతి మండే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. క్రమానికి వచ్చిన పేరెంట్స్కి, అలాగే చిన్నారులకి, స్టూడెంట్స్కి అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా ఈ వీడియో గేమ్స్కి, సెల్ ఫోన్స్కి ఉంచడానికి కూడా ఇది మంచి అవకాశం. పేరెంట్స్ కూడా వాళ్ళతో కాలక్షేపం చేసే టైం కూడా దొరకకుండా ఈరోజు మొత్తం పిల్లలందరూ కూడా, అంటే మా మనవలతో సహా అందరూ కూడా ఫోన్ పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా దూరం చేయడానికి ఇది మంచి అవకాశం. అదే కాకుండా ఈరోజు మనం ఇక్కడ ఒక 25 యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అందులో వాళ్ళని బలవంతం చేయకుండా వాళ్ళని అడిగి పిల్లల్ని మీరు జాయిన్ చేశారు కాబట్టి కూడా మా స్టూడెంట్స్, కోచెస్ అంతా కూడా చాలా నిష్ణాతులైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పి ఇంకా అత్యధిక సంఖ్యలో మిగతా వాళ్ళు కూడా జాయిన్ చేసి ఇది సక్సెస్ చేస్తారని. ఎందుకంటే పిల్లలకి చదువు ఒకటే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కావాలి. పిల్లలందరూ కూడా వాళ్ళు వేరే స్కూల్స్ నుంచి ఒక్కొక్క స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మంచి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒకే స్కూల్లో ఒకే ఫ్రెండ్, ఒకే బెంచ్మేట్, క్లాస్మేట్ ఉంటారు. అలా కాకుండా వేరే స్కూల్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం పర్సనల్ ర్యాపో పెరుగుతుంది. బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి,
ఎలా ఉండాలి అన్నది కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్ క్యాంపులో చాలా ఉపయోగం ఉంది. అలాగే ఇక్కడ మిగతా యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యి ఫన్ జోను, స్నో వరల్డ్ కూడా త్వరలో వచ్చేస్తుంది, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా మంచి బాగా ఉపయోగించుకొని మీ పిల్లల్ని మంచి అంటే ఫిజికల్గా కూడా మెంటల్గా మంచి తయారవుతారు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.